రోజున అద్భుతమైన ఫలితాలు అందించినారు కదిరి నియోజకవర్గ ప్రజలు. మొదటిగా వెన్నుతట్టి అనేక రకమైనటువంటి ఒడిదుడుకుల్లో ఉన్నప్పటికీ మా మీద నమ్మకం కోల్పోకుండా మమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించినటువంటి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అధినేత, అదే రకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము, కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అంతే స్థాయిలో ఈ ఎన్నికలు నిర్వహించుకునే క్రమంలో గడిచిన 4 సంవత్సరాల 11 నెలల కాలంలో కూడా ప్రతి నిత్యం కూడా చేసినటువంటి పోరాటంలో భాగస్వాములైనటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఈ విజయాన్ని మేము అంకితం చేస్తున్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా ఈ విజయం నాది కాదు, కదిరి నియోజకవర్గ ప్రజలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజెప్తున్నాము. ఏదైతే మీరు చూపించినటువంటి ప్రేమ కావచ్చు, నమ్మకం కావచ్చు, ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటూ ఊళ్ళు దగ్గర పెట్టుకుని మీకోసం పనిచేస్తామని చెప్పేసి కూడా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఏ కాంక్షతో అయితే మీరు నాకు ఓటేసి గెలిపించినారో, బాధ్యతలు ఇచ్చినారో ఆ ఆకాంక్షలు నెరవేర్చే దిశగానే నా అడుగులు ఉంటాయని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను.